అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నగరం గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ విధంగా అనంతపురం నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరూ ఒకసారి గమనించాలి. ఎప్పుడు జరిగిన అభివృద్ధి గత 5 ఏళ్ళలో జరిగిన విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాల్సిన విషయం కూడా ఎంతైనా ఉంది. జిల్లా కేంద్రంగా ఉన్న అనంతపురం నగరం ఇక్కడ అనేక మంది పెన్షనర్స్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అనేక మంది అదేవిధంగా గ్రామాల నుండి మండలాల నుంచి వచ్చి కూడా వలసలుగా ఇక్కడ అనంతపురం నగరానికి వచ్చి ఉపాధి పొందుతున్న వారు కూడా అనేక మంది. ఈరోజు దాదాపుగా అనంతపురం నగరంలో 5 లక్షలకు పైగా జనాభా ఉండే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. వారి అందరి సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం నుంచి అనంతపురం శాసనసభలో దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతపురం నగరానికి సంబంధించి ఇక్కడ ప్రజలకి ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పించే బాధ్యత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారి పైన ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అనంతపురం నగరానికి సంబంధించి గతంలో ఏ విధంగా అయితే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చడానికి ఫండ్స్ ఎంతో అవసరంగా ఉంటుంది. అనంతపురం నగరానికి ఎంతో అవసరం ఉన్నాయి. ఈ బడ్జెట్లో మీరు అక్కడ మాట్లాడితే అనంతపురం నగరానికి సంబంధించి ఫండ్స్ అన్నీ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మీ అందరూ తెలుస్తున్నాను. కేవలం మీరు హామీలు చెప్పి ఇంతవరకు ఏది నెరవేర్చకపోవడం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ఈ 8 monthsలో కేవలం మీరు ఏ కార్యక్రమం పోయినా కేవలం వైఎస్ఆర్సీపీ గతంలో ఏమీ చేయలేదని చెప్పి విమర్శలు చేసుకుంటూ వెళ్తున్న విషయం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా అక్కడ అసెంబ్లీలో ఎదిగిన ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉంటారు. మన అనంతపురం నగరానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మీరు అక్కడ తీసుకెళ్తే ఖచ్చితంగా మన నగరానికి కూడా బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా గతంలో కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా అనంతపురం నగరంలో ఉన్నటువంటి శాసనసభలు అనంత వెంకటరామరెడ్డి గారు అప్పట్లోనే అనంతపురం నగరానికి ఇంకా అభివృద్ధి చేయాలా, ఇంకా ఫండ్స్ తీసుకుంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అప్పుడు 25 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ స్పెషల్ గ్రాంట్స్లో కూడా దాదాపుగా మేము 7 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎన్నికలు రావడం తర్వాత ఆ ప్రక్రియ కూడా ఆగిపోవడం జరిగింది. ఆ మిగతా ఫండ్స్ని కూడా మీరు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారిని చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ప్రొటెక్షన్ వాల్ సంబంధించి కూడా అనంతపురం నగరంలో ప్రొటెక్షన్ వాల్కి చాలా అవసరం ఉంది. దీనికి సంబంధించి నడిబొంక పార్వతమ్మ కాలనీ నుంచి గౌరవ్ గార్డెన్స్ వరకు, అదేవిధంగా మరువంక నుంచి ఎంజీ కాలనీ వరకు కూడా ఈ ప్రొటెక్షన్ వాల్ ఎంత అవసరం ఉందో కూడా మీ దృష్టికి తీసుకొస్తుంటాను. మరి ముఖ్యంగా ఖచ్చితంగా ఈ అవసరం ఉన్న చోటన్నీ కూడా ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేసే విధంగా నిధులు తీసుకురావాలని చెప్పి కూడా మీకు కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఒక అధికారులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి కూడా ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇంకా అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని చెప్పి దాదాపు వారంలో 2-3 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. హామీల్ని అన్ని నెరవేర్చాలంటే కేవలం మన అనంతపురం నగర పాలక సంస్థ ఫండ్స్తో సరిపోదు.
మీరు ముఖ్యమంత్రి గారితో ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి ఇంకా ఫండ్స్ తీసుకొస్తే మీరు చెప్పిన అన్ని హామీలు కూడా నెరవేర్చడానికి బాగుంటుందని మీ అందరూ తెలియజేస్తున్నాను. మన జిల్లాకి చెందిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి కూడా నేను చెప్పడం జరుగుతోంది. మన అనంతపురం నగరానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా హామీలు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా అవన్నీ కూడా మీరు ప్రత్యేక దృష్టి పెడితే గిన అనంతపురం నగరానికి మేమందరూ కూడా డెవలప్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి మీరు ప్రత్యేక దృష్టి తీసుకొని అనంతపురం నగరానికి ఫండ్స్ కేటాయించాలని తెలియజేసుకుంటున్నాను.